ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. కట్నం అడిగేవాడి గాడిద. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. అమెజాన్ మరొకసారి లే ఆఫ్కు సిద్ధమైంది. దాదాపుగా 3,50,000 మంది అమెజాన్ పేరోల్లో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళందరికీ భయం పట్టుకుంది. మొన్నటి వరకు దాదాపుగా కాస్ట్ కటింగ్ అని చెప్పి 15,000 మందిని తన సంస్థ నుంచి బయటికి పంపించేసింది అమెజాన్. ఇప్పుడు మరొకసారి 10% మందిని పంపించేస్తామని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేసింది అమెజాన్. అంటే 3,50,000 మంది 10% అంటే దాదాపుగా 35,000 మందిని ఈ సంస్థ నుంచి తీసేయడానికి అమెజాన్ రెడీ అవుతుంది. దాదాపుగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ కావచ్చు, అమెజాన్ రీటైల్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ కావచ్చు, ఈ మొత్తం బిజినెస్లో దాదాపుగా 3,50,000 మంది వర్క్ చేస్తున్నారు. దాదాపుగా 30 నుంచి 35,000 మందిని జనవరి 26 వరకు లే ఆఫ్ చేస్తామని చెప్పి ప్రకటించింది. సో దీంతో ఉద్యోగుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే ఏఐ వచ్చింది, చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, ఇలా చాలా వస్తున్నాయి. సో ప్రోగ్రామింగ్ రాయడం అనేది చాలా సింపుల్ అయిపోయిన రోజుల్లో ఏ జాబ్ ఎప్పుడు ఊడుతుందో, ఇటు డేటాబేస్ కావచ్చు, లేకపోతే ప్రోగ్రామింగ్ డెవలపర్ కావచ్చు, అండ్ టెస్టింగ్ పర్పస్లో కావచ్చు. సో ఈ క్లౌడ్ విషయంలో దాదాపుగా ఈ గూగుల్ క్లౌడ్ కన్నా కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్ చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా మార్కెట్ ఎక్కువ ఉన్నది వెబ్ సర్వీసెస్ అమెజాన్. సో అలాంటి వెబ్ సర్వీస్ కూడా తన ఉద్యోగుల్లో దాదాపుగా 15,000 మందిని లే ఆఫ్ చేసి కనీసం ఒక నెల కూడా కావట్లేదు. మళ్ళీ వెంటనే జనవరి 26 వరకు మరొక 30,000 మందిని తీసేస్తానని చెప్పి ఇప్పటికే అమెజాన్ ప్రకటించింది. సో అమెజాన్లో ఇప్పుడు చాలామంది ఉద్యోగులు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే వాళ్ళకి ఈఎంఐలు ఉంటాయి, లేకపోతే రెంట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, చాలా పెద్ద ఎత్తున టెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉద్యోగులు ఉన్నారు. సో అమెజాన్ కంపెనీలో మీరు ఎవరన్నా ఉండి ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకున్న ప్రాబ్లం ఏంటో ఎగ్జిస్టింగ్గా మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.